వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మీరు మనుషులేనా? మీకు సిగ్గు, శరం, లజ్జ ఏమన్నా ఉందా? ఎస్, తిట్టాలనిపిస్తుంది. కొంచెం పరిమితమైన స్థాయిలోనే తిడుతున్నాను, కానీ బండ బూతుల్లో, అక్షరాల్లో, రాయలేని భాషలో, మాట్లాడలేని భాషలో మిమ్మల్ని తిట్టాలని ఉంది. ఎస్, ఖచ్చితంగా మిమ్మల్ని ఉతికి ఆరేయాలని ఉంది. నా తిట్లకు ఒక అర్థం ఉంది. హైదరాబాదీలకే ఈ తిట్లు. హైదరాబాదీలు రాంగ్ రూట్లో వెళ్తున్న హైదరాబాదీలను ఖచ్చితంగా తిట్టాలనిపిస్తుంది, ఉతికి ఆరేయాలనిపిస్తుంది, బండబూతులు, అమ్మనా బూతులు తిట్టాలనిపిస్తుంది. కానీ సభ్యత అడ్డొస్తుంది కాబట్టి తిట్టలేకపోతున్నాను. ఎస్, హైదరాబాదీలు రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ రాంగ్ రూట్లో హైదరాబాద్ ఎందుకంటారా? హైదరాబాద్ వీధుల్లో చూడండి, హైదరాబాద్ శివారు వీధుల్లో రోడ్లపై చూడండి. రోడ్లపై ట్రాఫిక్ను ఏం మాత్రం పట్టించుకోరు. అసలు ట్రాఫిక్ సిగ్నల్ ఎవరి కోసం ఉందో వీళ్ళకి అర్థం కాదు. అక్కడక్కడ పోలీసు శాఖ, ట్రాఫిక్ శాఖ యూటర్న్లు పెడుతుంది. అది కూడా వీళ్ళకి అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వెళ్ళిపోవడం మన హైదరాబాదీల స్టైల్. ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే యూటర్న్ ఉంటుంది. అంత దాకా ఎందుకు? అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకోవడం ఎందుకు? మధ్యలో ఏమైనా దొంగదారి ఉందేమో చూద్దామంటూ అలా దూరిపోతుంటారు. రాంగ్ రూట్లో వెళ్ళడం అయితే హైదరాబాదీల ఫ్యాషన్. నేను పాత బస్తీ గురించి మాత్రమే మాట్లాడలేదు. పాత బస్తీతో పాటు కొత్త బస్తీ, మొత్తం జంట నగరాలు, కొత్త కమిషనరేట్లు, శివారు ప్రాంతాలు, ఎక్కడ చూసిన హైదరాబాద్ రాంగ్ రూట్లో వెళ్తుంది. వీళ్ళ కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. పోలీసులు ఎంతగా వారిస్తున్నా, ఎంతగా హెచ్చరిస్తున్నా హైదరాబాదీలు మాత్రం మారట్లేదు. ఎస్, హైదరాబాదీలు రాంగ్ రూట్లోనే వెళ్తున్నారు. సిగ్గు శరం లేని హైదరాబాదీలు రాంగ్ రూట్నే తమ ప్రధాన రహదారిగా మార్చుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. పోనీ అక్షర జ్ఞానం లేని అనామకుల అంటే చదువు సంధ్యలున్న వాళ్ళు, ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు, యువకుల అంటే యువకులు మాత్రమే కాదు, ముసలినా కొడుకులు కూడా రాంగ్ రూట్లో వెళ్తారు. ఆ రాంగ్ రూట్ ఎంత అనర్థకదాయకం, ఎంతమందికి నష్టం కలిగిస్తుంది. మీరలా యూటర్న్ వదిలేసి పక్కన ఉన్న చిన్న సందులోంచి టర్న్ తీసుకుంటే అటుగా వేగంగా వచ్చే లారీ కానీ, కారు కానీ ఢీకొంటే పరిస్థితి ఏంటి? మీరు చేస్తారేమో, మీరు ఇంట్లో చెప్పకుండానే బయటికి వస్తారేమో, చేస్తే చావండి, అది మీ ఇష్టం. కానీ మామూలుగా రోడ్లపై వెళ్తున్న వారిని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న వారిని, వాళ్ళని ఎందుకు చంపుతారు? మీకు ఆ అధికారం ఎక్కడుంది? మీరు సవ్యంగా మీరుట్లో మీరు వెళ్తే ట్రాఫిక్ సమస్య ఉండదు కదా, ప్రమాదాలే జరగవు కదా. హెల్మెట్లు ఎలాగో పెట్టుకోరు, అది మనకు అనవసరం. హెల్మెట్ ఒకవేళ పెడితే ఎదురుగా ట్రాఫిక్ పోలీస్ కనబడితే తల మీద హెల్మెట్ పెట్టుకుంటాం. మళ్ళీ వాడు వెళ్ళిపోగానే ఆ హెల్మెట్ పైన ముందు పెట్టేసుకుని అలా జయ్యమని వెళ్ళిపోతాం. రూల్స్ మనకు అక్కర్లేదు, సిగ్నల్స్ మనకు అవసరమే లేదు. యూటర్న్ల అది పోలీసుల కోసం మాత్రమే. మనకేంటి, చిన్న సందు దొరికితే రోడ్డు దాటేద్దాం. ఇది హైదరాబాదీల రాంగ్ రూట్తో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పోలీసులు ఎంత చెప్తున్నా వీళ్ళు మారే అవకాశాలు కనిపించట్లేదు. అందుకే వీళ్ళను బండబూతులు తిట్టకుంటే ఇంకేం చేస్తాం? ఖచ్చితంగా తిట్టాలనిపిస్తుంది. బండబూతులే కాదు, వీళ్ళు దొరికితే ఆ చెంప ఈ చెంప వాయించాలంటుంది. చాలామంది ఇలా కసిగా రగిలిపోతున్నారు. కానీ ఈ రూటు తప్పిన హైదరాబాద్ను, రాంగ్ రూట్లో వెళ్తున్న హైదరాబాద్ను చక్కదిద్దాలంటే పోలీసులు మామూలు చలాన్లు కాదు, మామూలు శిక్షలు కాదు, మామూలు చట్టపరమైన శిక్షలు కాదు. వీళ్లకు కఠినంగా శిక్ష ఉండాలి. కనిపిస్తే కాల్చివేత వంటి శిక్షలు వీళ్ళకు ఉండాలి. ఎందుకంటే వీళ్ళ కారణంగా చాలామంది మరణిస్తున్నారు. రాంగ్ రూట్లో వెళ్తున్న హైదరాబాద్ను సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. సంస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ హైదరాబాదీలు కదా మారరు. హైదరాబాద్ ఎప్పుడు రాంగ్ రూట్లోనే వెళ్తుంది.